హలో ఎవ్రీవన్, మేము ఎర్లీ మార్నింగ్ 7 కి మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. ఈ వీడియోలో నేను మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇంతవరకు ఎవరు టెంపుల్ కి వెళ్ళకపోతే, ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. ఆల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. ఈ టెంపుల్ నెల్లూరు జిల్లా వాలెట్వారిపాలెం దగ్గరలో ఉంటుంది. కనిగిరి నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మనకి సాటర్డే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. బట్ పామూరులో దిగి మళ్ళీ పామూరు నుంచి ఇంకో బస్ చేంజ్ అవ్వాలన్నమాట. ఒకవేళ ఎవరైనా ముందు రోజు నైటే లాంగ్ డిస్టెన్స్ నుంచి రావాలనుకుంటే ఇక్కడ నైట్ ఉండడానికి స్టే కూడా అవైలబుల్ ఉందంట. బట్ ఆ రూమ్స్ చాలా నార్మల్ ఉంటాయి. బికాజ్ ఇక్కడ విలేజ్ కాబట్టి నార్మల్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ టెంపుల్ ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ ఉంటది. బట్ చూసారు కదా చుట్టూ ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి మనకి. టిఫిన్ అండ్ టెంకాయలు, బెల్లం, అలా మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ రూమ్సే ఇస్తారంట. ఒకవేళ మనం రెంట్ కి కావాలనుకుంటే మంచిగా డ్రెస్అప్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మీరు ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తే నో ప్రాబ్లం. రిమైనింగ్ డేస్ లో ఈ టెంపుల్ లో ఎవ్వరు ఉండరు అండ్ ఎవరు వెళ్ళరు కూడా. ఓన్ వెహికల్ కాకుండా ఎవరైనా బై బస్ అలా వస్తే నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి కొండ మీదకి ఎంట్రన్స్, ఎందుకంటే స్వామి కొండ మీదే ఉంటారు. ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయంట. టైమింగ్స్ ఎగ్జాక్ట్ గా తెలియదు, కొంచెం టైం పడుతుంది. బట్ స్టిల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రీ బస్సెస్ తిరుగుతూనే ఉంటాయంట. సో ఎవరైనా బై బస్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు, ప్రశాంతంగా మనం దర్శనం చేసుకుని రావచ్చు. అండ్ ఈ రూట్ అయితే యాజ్ ఇట్ ఈస్ మన తిరుపతి రూట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. టర్నింగ్స్ అన్ని. నాకు ఈ టెంపుల్ ఎలా పరిచయమో షేర్ చేస్తాను. మా 10th బ్యాచ్ ఫైనల్ ఎగ్జామ్స్ బిఫోర్ మమ్మల్ని అందరినీ వ్యాన్ లో ఇక్కడికి తీసుకొచ్చారనమాట. మా హాల్ టికెట్స్ అన్ని గుళ్ళో పెట్టి ఇక్కడ పూజ చేపించి తీసుకెళ్లారు. సో అలా నాకు ఈ స్వామి పరిచయం. నా 10th ఎగ్జామ్స్ అయిపోయాక నేను మళ్ళీ ఇంకోసారి వచ్చాను. అండ్ ఇది నేను 3rd టైం విజిట్ చేస్తున్నాను. మేము అరౌండ్ 8 o'clock వచ్చాం. బట్ చూసారా ఎంత రష్ ఉన్నారో. సో ఇక్కడ గుండ్లు చేయించుకునే వాళ్ళు అలా చేయించుకుంటున్నారు. ప్రీవియస్ గా అయితే ఇన్ని ఫెసిలిటీస్ లేవన్నమాట. వాటర్, టాయిలెట్స్ అలా. ఇప్పుడైతే మంచిగా షవర్స్ అలా పెట్టారు. అండ్ టాయిలెట్స్ కూడా సపరేట్ గా మంచిగా మెయింటైన్ చేశారు. సో మనకైతే ఏ ఇబ్బంది లేదు. టెంపుల్ లో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక స్వామి ఉన్నారు. ఇక్కడ కూడా ఎవరైనా పొంగల్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వేరే ప్లేస్ ఉంది పొంగల్ చేయడానికి, అది కూడా చూపిస్తాను. అండ్ ఈ గుళ్ళో ఒక చిన్న కోనేరు కూడా ఉంది, అది చూపిస్తా ఇప్పుడు నేను. చాలా చిన్న కోనేరు. అందరూ మునిగి స్నానం చేయాలంటే కుదరదనమాట. సో నేనైతే వెళ్ళి అలా కాళ్ళు కనుక్కొని వాటర్ నెత్తిమీద చల్లుకొని వచ్చా అనమాట. చాలా చిన్న కోనేరు. ఇక్కడ చూడండి మీరే. చాలా మంది ఇక్కడ కొండ కిందే పొంగల్ చేశారు. ఇంకో 2-3 ప్లేసెస్ లో కూడా పొంగల్ చేశారు. ఇంకా అలా పొంగల్ చేసి స్వామికి ఇక్కడే టెంకాయ కొట్టుకొని గుళ్ళోకి దర్శనానికి వెళ్తారు. కొంతమంది అయితే ఆ పొంగల్ నెత్తి మీద పెట్టుకొని వెళ్ళారనమాట. ఇవన్నీ స్టాల్స్, మనం ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. మేము వెళ్ళిన రోజు అసలు రష్ ఎలా ఉందంటే, అసలు 100 రూపీస్ క్యూ అయితే ఎంత పొడుగుందో. అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉంది, విఐపి క్యూ కూడా ఉంది. బేస్డ్ ఆన్ యువర్ కంఫర్టబిలిటీ యూ కెన్ గో ఎనీ అనమాట. సో మేమైతే 100 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోయాం. ఇక్కడ చాలా మంది ఇలా దీపాలు పెట్టేసి స్వామికి దండం పెట్టుకొని టెంకాయలు కొట్టి క్యూలో వెళ్తున్నారు. మేము వెళ్ళిన రోజు మాకు అరౌండ్ 2 hours టైం పట్టింది. 100 రూపీస్ క్యూ అయితే. ఇంకా ఫ్రీ దర్శనం అయితే నాకు తెలిసి 3 or 4 hours పట్టొచ్చు, ఎందుకంటే క్యూ చాలా పెద్దగా ఉంది ఆ రోజు.
అసలు ఈ టెంపుల్ సాటర్డే మాత్రమే ఎందుకు ఓపెన్ ఉంటుందో చెప్తాను. యాక్చువల్లీ అగస్త్య ముని వాళ్ళు అప్పుడు కోరుకున్నారంట స్వామిని, స్వామి మాకు దేవతలము, ఋషులము మేమందరం నిన్ను పూజించుకోవాలి కాబట్టి మాకు కూడా కొన్ని రోజులు ఉంచండి స్వామి అని. అప్పుడు స్వామివారు మిగతా 6 రోజులు మీరు పూజించుకోండి. ఓన్లీ శనివారం మాత్రమే మనుషులకి ఇస్తాను అని చెప్పారంట. సో అందుకని చెప్పేసి ఓన్లీ సాటర్డే మాత్రమే ఇక్కడ టెంపుల్ ఓపెన్ ఉంటది. రిమైనింగ్ డేస్ అన్ని క్లోజ్ ఉంటాయి. ఎవ్వరు వెళ్ళరంట మాక్సిమం. అండ్ ఇక్కడ చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు. అండ్ చాలా మంది నమ్మకం ఇక్కడికి వచ్చి ముడుపు అలా కడితే పిల్లలు అలా పుడతారు అని, ఇంకేమన్నా ఇల్లు కట్టుకోవాలని అలా కోరికలు ఉంటాయి తీరుతాయని, అలా చాలా మంది నమ్మకం ఉన్న ప్లేస్ మాలకొండ. సో చాలా పవర్ఫుల్ నేను విన్నదైతే. మంచిగా స్వామివారి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. నేనైతే లోపల ఏ వీడియో రికార్డ్ చేయలేదన్నమాట. ఆ స్వామివారి ఫోటో కూడా నేను క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసి పెడుతున్నాను జస్ట్ మీకు రిఫరెన్స్ కి. మనం స్వామివారి దగ్గర టెంపుల్ నుంచి బయటికి రాగానే శివుడి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ కూడా దండం పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా పైకి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. అమ్మవారి దగ్గరికి మనం సపరేట్ గా స్టెప్స్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ వేలోనే వెళ్తారు. ఎందుకంటే అమ్మవారు స్వామి మీద అలిగి కోపంగా చూసినప్పుడు కొండ కూడా ఇలా పగిలి అమ్మవారికి దారిచ్చారంట పైకి. సో అందుకని చెప్పేసి చాలా మంది ఎంత లావు ఉన్న వాళ్ళైనా సరే ఈ రూట్ లో పడతారు. అమ్మవారు నడిచిన దారి అని చెప్పేసి అందరు ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తారు. ఆ బామ్మ కూడా ఈ రూట్ లోనే నడుచుకొని వచ్చారు. ఎక్కువ స్టెప్స్ ఏమి ఉండవు, బట్ కొంచెం హైట్ గా ఉంటాయి అంతే. అక్కడ కనిపిస్తున్న ఆ ప్లేస్ కూడా స్వామివారిదే అంట. అంటే గోశాల అండ్ అలానే గొర్రె పిల్లలు అలా ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ వే ఏదైతే ఉందో ఇవన్నీ స్టెప్స్ రీసెంట్ గా కట్టించారంట. మంచిగా స్లాబ్ వేసి మెట్ల దారి కూడా ఉంది. సో ఎవరైనా నడిచి రావాలనుకుంటే కొండ కింద నుంచి అలా స్టెప్స్ ద్వారా కూడా రావచ్చు. చాలా మంది పసుపు కుంకుమ పూజిస్తూ అలా కూడా కొండ మీదకి వస్తారంట.
దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం నుంచి బయటికి రాగానే ఫస్ట్ అన్నదానం తిందామని వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళగానే చాలా పెద్ద క్యూ ఉంది. సో ఇక్కడ అన్నదానం కూడా అవైలబుల్ ఉంది. సో నో ప్రాబ్లమ్ ఫుడ్ కూడా. అండ్ టిఫిన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ నేను ఫ్రీ బస్సెస్ అని చెప్పాను కదా, ఇవే అవి. మేము రిటర్న్ అవుతున్న టైంకి ఫ్రీ బస్సెస్ అక్కడ వెయిట్ చేస్తున్నాయి. సో ఎవరైనా ఉంటే ఆ ఫ్రీ బస్సెస్ లో తీసుకెళ్లి డ్రాప్ చేసి వస్తారు. అండ్ ఇప్పుడు చూడండి వే ఎంత బాగుందో, మొత్తం తిరుపతి రూట్ లాగానే అలా టర్న్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మీరు ఇంతవరకు విజిట్ చేయకపోతే డెఫినెట్ గా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. చుట్టూరు గ్రీనరీ అంతా చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. అంతే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శివ బ్లాగ్స్. బాయ్.